అండి అందరికి నమస్కారం అండి. ఈరోజు సండే కదండి. సండే అంటే మరి కక్క ముక్కలు ఏంది ముద్ద కదండి బాబు మనక. అందుకేనండి పొద్దున్నే సంచెట్టుని బయలుదేరానండి. చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటాను. జనం ఏంటండి ఇక్కడ చూద్దాం అండి. చేపలండి బాబు, చేపలు సండే కదండి. ఎక్కడ పడితే అక్కడ చేపలు తెగమ్మేస్తున్నారండి. కేజీలు లెక్కన అమ్ముతారండి. మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, చేప కొని డ్రెస్సింగ్ మళ్ళీ డబ్బులు పెట్టాలండి. ఇక్కడ అనుకోండి డ్రెస్సింగ్ ఫ్రీ అండి బాబా. చర్చి చూసారా, మన్నా చర్చ్ అండి ఇది. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియాలంటే మీరు వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసారనుకోండి మీకు తెలిసిపోద్దండి. అండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. అది మాత్రం మర్చిపోకండి మరి అండి. సండే కదండి, అందులో రోడ్డు అన్ని ఖాళీగా ఉన్నాయండి. సండే మనకే కానీ సూర్యుడికి కాదు కదండి. అందులో పొద్దున్నే వచ్చాయండి బాబు 7ంటికైనా. చూసారు ఎంత ఎండ ఉందో. ఈ ఎండాకాలం దంచేద్దంటారండి. చూసారు ఇంత ఎక్కడ వచ్చామండి, మనం రిలయన్స్కి వచ్చామండి. రిలయన్స్ సూపర్ మార్కెట్లో మరి బిర్యానీ రైస్ కొందామని వచ్చానండి. మరి ఈ బిర్యానీకి హైదరాబాదీ బిర్యానీ రైస్ అయితే బాగుంటుందండి. బయట ఎక్కడున్న పెద్ద నాకు నచ్చదండి బాబు. నాకు రిలయన్స్లో మాత్రం బాగుంటుందండి. రండి వెళ్ళి అసలు ఎంత కేజీ ఎంత చూద్దాం రండి. కేజీ వచ్చి 74 రూపాయలు అంటండి. ఒక కేజీ పావు తీసుకున్నానండి. మరి దీని తర్వాత థమ్స్అప్ కూడా ఉంటే బాగుంటుందండి. బిర్యానీ అంటే థమ్స్అప్ లేకపోతే ఎలాగని థమ్స్అప్ కూడా ఇక్కడే తీసుకున్నానండి. బిల్ కౌంటర్లో అండి బాబు, జనం అండి బాబు. ఆ బిల్ కౌంటర్లోనే ఎలా కొంచెంసేపు వెయిట్ చేసి ఆ బిల్లు వేయించానండి. ఇక్కడైతే థమ్స్అప్ 74 రూపాయలు అండి. అదే బయట ఐస్ పెట్టిలో పెట్టండి 100 రూపాయలకి అమ్మేస్తారండి. అదే ఐస్ పెట్టండి ఏమనుకున్నారు, ఏం లేదు బాబు ఫ్రిడ్జ్ అండి. అండ్ చికెన్ బిర్యానీ అంటే మరి చికెన్ కావాలి కదండి. అందులో చికెన్ కోసం బయలుదేరానండి. బల్ఫ్ అని పేరే కానండి, చికెన్ రేట్లు మాత్రం ఏమి తగ్గలేదండి బాబా. అలాగే ఉన్నాయండి రేట్లు. ఇంతకుముందు బల్ఫ్ వచ్చినప్పుడు చికెన్ వచ్చి కోడి వచ్చి 5 రూపాయలకి అమ్మేసేవాళ్ళండి. ఇప్పుడు చూసారా మరి అసలు రేట్లు ఏం తగ్గలేదండి. ఇది రైతు బజార్ అండి. ఇది ఈసారి ఎప్పుడన్నా మనం ఉన్నప్పుడు ఖాళీ ఉన్నప్పుడు రైతు బజారు డైలీ మార్కెట్ కవర్ చేద్దాం ఒకసారి. ఐదు ఆదివారం కదండి, సంతగా కూరగాయలు గాటికి వస్తుంటారండి రైతు బజార్కి జనం అండి. అలాగే బయట చేపలు రోళ్ళు అన్నీ అమ్మేస్తుంటారండి ఇక్కడ. నేను ఇంటికి వచ్చేసరికి అండి ఎగ్ చపాతీ చేసి పెట్టిందండి మా అమ్మాయి, కుమ్మేసానండి. అలాగే ఉల్లిపాయలు కోసండి, పుదీనా అన్నీ తరిమేసి పెట్టిందండి మా అమ్మాయి. అమ్మాయిలు ఉంటే అదొక సౌలభ్యం అండి బాబా. అందులో కంటే కూతుర్నే కనాలంటారండి. మరి తర్వాత అండి మూగుడు పెట్టేసండి. మూగుడులో కోసిన ఉల్లిపాయలు అన్నింటిని పెట్టేసండి. బాగా వేడి చేస్తాం కదండి బాబా. మాడిపోతున్నారా లేదండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏం చేయాలండి దాన్ని. తర్వాత మనం తెచ్చిన చికెన్ ముక్కలన్నింటిని శుభ్రంగా కడిగేసండి. గిన్నెలు వేసి ఆ మసాలాలు అన్నీ అందులో వేసి బాగా కలిపేసుకోవాలండి. ఈ రెసిపీ ఏమైనా కావాలంటే అడగండి, కామెంట్లో పెట్టండి, కామెంట్లో చెప్తానండి. అసలు రెస్టారెంట్లోనే చేస్తారా, మన ఇంట్లో చేయలేమా అని ట్రై చేస్తాను అనుకోకుండా 2-3 సార్లు ట్రై చేసిన తర్వాత 4వ సారి మీకు చూపిస్తున్నానండి. మీకు అండ్ టేస్ట్ అయితే బాగుంటుందండి. చూద్దాం, మీరు కూడా చూస్తారుగా ఒకసారి. ఎవరో కవిగా చెప్పినట్టండి, ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా. ఆ పాట మొన్న టీవీలో విన్నానండి. అలాగా అందుకోసమేనండి ఈ రుచులన్నీ చూసి వీడియోలు తీసి మీకు పోస్ట్ చేస్తున్నానండి. మన భీమవరంలో ఉన్న ఎక్కడెక్కడ ఏమన్నా అన్నీ చూసి తినేసి రుచి చూసి మీకు పెడతానండి. ఆ తర్వాత మన భీమవరం దాటి బయటికి వెళ్ళిపోదాం. మనం ఏమంటారు మీరు? మన రావుగోపాలరావు అన్నట్టండి, మనిషి అన్నాక కొంత కళాపోసం ఉండాలి అన్నారు కదండి. వంట కూడా ఒక కళేనండి. వంట కదండి, ఆ వంటను తినడం కూడా ఒక కళేనండి. ఏమంటారు మరి మీరు? ఎంతకీ ఏం బిర్యానీ చెప్పలేదు కదండి. చికెన్ బిర్యానీ బాబా, దమ్ బిర్యానీ అండి. చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ అండి పుల్లల పొయ్యి మీద చేస్తే బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఇళ్ళల్లో పుల్లల పొయ్యి ఎక్కడ ఉంటుందండి, గ్యాసే కదండి అంతా. అందులో గ్యాస్ పొయ్యి మీద చేస్తున్నానండి. అండ్ ఇంత వీడియో చూశారు కదండి, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. అది మాత్రం మర్చిపోకండి బాబా. చూసారు కండి, ఇవన్నీ కలిపేసండి అలా దమ్ పెట్టాలండి. బిర్యానీ రెడీ అయిపోయిందండి. రండి తిని ఎలా ఉందో చూసి చెప్తాను మీకు. బిర్యానీ ఉంటే ఎగ్ ఫ్రై ఉండాలని ఎగ్ కూడా ఇస్తున్నానండి నేను. బిర్యానీ కలిపి థమ్స్అప్ కామనే కదండి, తెలుసుగా మీకు చెప్పాను కదా ఇందాక మీకు. బిర్యానీ కొంచెం కలుపుకుంది ఎంత చూద్దాం రండి ఎలా ఉందో ఏంటో. బిర్యానీ చూడడానికి రెస్టారెంట్ స్టైల్లో బాగుంది కదండి. అంతే కదండి, టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి. అసలు నాకు బిర్యానీకి ఎంత ఖర్చు అయిందో ఏంటో మీరు గెస్ చేసి కామెంట్లో అక్కడ చెప్పండి. నాకు నిజమో కరెక్ట్గా చెప్తాను తర్వాత మీకు నేను. ఇది దమ్ బిర్యానీ కదండి, లోపలే మసాలా ఉంటుందండి. కొంచెం కలుపుకుని తిని చూస్తాను చూడండి, బాగుందండి. టేస్ట్ అయితే బాగుందండి. తర్వాత అలాగేనండి ముక్క కూడా అండి ఎలా కుక్ అయిందో చూద్దామండి. ముక్క కూడా చూసారా ఎలా కుక్ అయిందో. ముక్క కూడా బాగా కుక్ అయిందండి, బాగా అండి. చూసారా ముక్క బాగా కుక్ అయిందండి. ముక్క కూడా కలిపినండి బిర్యానీలో కలిపి తింటానండి. అబ్బో చాలా బాగుందండి బాబా. మర్చిపోయాను, నిమ్మకాయ బదులు మర్చిపోయానండి. నిమ్మకాయ కూడా పిండేసి కొద్దిగా మళ్ళీ ఒకసారి కలిపి చూద్దామండి. కొద్దిగా గ్రేవీ వేసినండి కలిపితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలా లైక్ కొట్టి కామెంట్ పెట్టారనుకోండి బాగుంటుందండి. మరి ఏమంటారు మరి మీరు? అండ్ ఇలా చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లో కొనుక్కొని చేసుకుంటే బెటరా లేదా బయట కొనుక్కొని తెచ్చుకుంటే బెటరా, మీరు కామెంట్ చేసి చెప్పండి నాకు అండి. అలాగేనండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి.